ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరిచే అవకాశం ఉంది. సో తగిన జాగ్రత్తలు తీసుకోండి. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. మెక్సికో నగరం ప్రస్తుతానికి మంటల్లో తగలబడిపోతుంది. ఇటు వరల్డ్ డ్రగ్ డాన్ ఎల్ మెంచో మృతితోని ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 20 రాష్ట్రాల్లో మెంచో అనుచరులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఇటు ట్రక్కులు, సూపర్ మార్కెట్స్, అలాగే బ్యాంకులకు నిప్పంటించారు. నిన్న మెక్సికో ఆర్మీ ఆపరేషన్లో ఎల్ మెంచో హతమవడం, అమెరికా నిఘా వర్గాల సమాచారంతో, ఆ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్తోనే మొత్తానికైతే జెలిస్కో రాష్ట్రంలో తపాల్పాలో మెంచోని చుట్టుముట్టారు బలగాలు. ఆర్మీ మెంచో అనుచరుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. మెంచోతో పాటు 6 ముఠా సభ్యులు మృతి చెందినట్టు తెలుస్తుంది. అలాగే మెంచోపై $15 మిలియన్ రివార్డుని ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. దాదాపు 136 కోట్లు ఇండియన్ కరెన్సీలో అతనిపైన రివార్డు ఉంది. సో మెక్సికో అల్లర్లతో ఇటు భారతీయులకు అడ్వైజరీని జారీ చేశారు. హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలంటూ, అలాగే ప్రపంచ దేశాల నుంచి ఇటు అమెరికా, అలాగే లండన్, అలాగే ఇండియా ఇలాంటి దేశాల నుంచి ప్రస్తుతానికి ఫ్లైట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా నిలిపివేశారు. ఒక్కసారి మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. ఆ నగరానికి లెఫ్ట్ సైడ్ బాక్స్లో, రైట్ సైడ్ బాక్స్లో ఉన్న వ్యక్తే ఎల్ మెంచో. ఈ జెలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అంటే ఇది ఒక మాఫియా గ్యాంగ్ అని చెప్పొచ్చు. అలాంటి మాఫియా గ్యాంగ్ లీడరే ఆ రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తి. అతని పేరు ఎల్ మెంచో. ముద్దుగా అతని ఎల్ మెంచో అని పిలుచుకుంటూ ఉంటారు. మొత్తానికైతే అతన్ని ఇటు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల హెల్ప్తోని, ఇటు మెక్సికన్ ఆర్మీ, మెక్సికన్ మిలిటరీ ఒక ఆపరేషన్లో మొత్తానికైతే అతన్ని హతం చేశారు. సో దానికి సంబంధించి ఆ మెక్సికన్ మాఫియా, ఆ కార్టెల్కి సంబంధించిన వ్యక్తులు మెక్సికో నగరంలో ఉన్న కార్లకి, బ్యాంకులకి, అక్కడున్న రోడ్డుపైన రోడ్డుని బ్లాక్ చేస్తూ అలాగే విధ్వంసానికి పాల్పడ్డారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం విజువల్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ సిటీ అంతా కూడా మనకి కనిపిస్తుంది. ఆ సిటీ అంతా కూడా దట్టమైన పొగతో నిలిచిపోయింది. ఎక్కడికక్కడ కార్లు ఆపేశారు. కార్లో ఉన్న వ్యక్తులను బయటికి లాగి ఆ కార్లకి నిప్పంటిచ్చేశారు. ఇలా 20 రాష్ట్రాలు, మెక్సికో దేశానికి సంబంధించిన 20 రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో మెక్సికో లాంటి గవర్నమెంట్, మెక్సికో లాంటి దేశం ఇటు అమెరికాకి డ్రగ్స్ని సరఫరా చేయడం, ఇలాంటి కార్టెల్స్, ఈ ఎల్ మెంచో అనే వ్యక్తి జెలిస్కో అనే ఒక గ్యాంగ్ని నడుపుతుంటాడు. ఆ గ్యాంగ్తోని ఫెంటానిల్ లాంటి కొన్ని డ్రగ్స్ని అమెరికాకి సప్లై చేస్తున్నాడు కొన్ని సంవత్సరాల నుంచి. ఈ వ్యక్తి గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే 2009లో ఈ జెలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అనే ఒక గ్యాంగ్ని తయారు చేశాడు. ఆ గ్యాంగ్ తయారు చేసి మెక్సికో నుంచి అమెరికాకి కొన్ని మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ ఉండేవాడు. మొదటగా 1980లో ఈ ఎల్ మెంచో అమెరికాకి ఒక దొంగదారిన వెళ్ళి అక్కడ మాదక ద్రవ్యాలు సప్లై చేస్తూ అక్కడ పోలీసులకు దొరికిన తర్వాత కొన్ని సంవత్సరాలు అమెరికా జైల్లోనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు అమెరికా జైల్లో ఉన్న తర్వాత 1990 సుమారు 90 ఆ సమయంలో వాళ్ళు మళ్ళీ మెక్సికోకు పంపించేశారు, డిపోర్ట్ చేశారు. డిపోర్ట్ చేసినాక రిటర్న్ వచ్చేసినాక మెక్సికోలో ఒక పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలను నిర్వహించాడు. పోలీస్ ఆఫీసర్గా తాను పనిచేస్తున్న సమయంలో కొంతమంది మాదక ద్రవ్యాలకు సంబంధించిన గ్యాంగులతో పరిచయాలు ఏర్పడ్డాయి. దాని తర్వాత ఈ పోలీస్ ఉద్యోగానికి వీడుకోలు పలికి ఆ మాదక ద్రవ్యాలు ఆ గ్యాంగ్లో కలిసిపోయాడు. ఆ గ్యాంగ్లో కొంతకాలం ఉన్న తర్వాత తన సొంత గ్యాంగ్ని 2009లో జెలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అనే ఒక న్యూ గ్యాంగ్ని ఫామ్ చేశాడు. ఆ గ్యాంగ్ని ఫామ్ చేసిన తర్వాత ఇటు మెక్సికో ప్రభుత్వానికి అలాగే ఇటు అమెరికా ప్రభుత్వానికి, 2 ప్రభుత్వానికి చుక్కలు చూపించేవాడు. ఎంత హింసాత్మకంగా ఉండేవాడు అనంటే 2015లో 6 వారాల సమయంలో దాదాపు 20 మంది పోలీస్ ఆఫీసర్లని ఊచకోత కోశాడు. అతి దారుణంగా, అతి కిరాతకంగా చంపాడు. గతంలో ఉన్న గ్యాంగ్ లీడర్లకి ఈ గ్యాంగ్ లీడర్కి తేడా ఏంటో తెలుసా? ఇతను ఏది చేసినా దానికి సంబంధించిన వీడియోలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వ అధికారులను, పోలీసులను వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేవాడు.
సోషల్ మీడియాని, మీడియా పబ్లిసిటీని వాడుకొని ప్రజలని భయభ్రాంతులకు గురి చేసిన ఎల్ మెంచోని ఇటు అమెరికన్ ఇంటెలిజెన్స్ అలాగే మెక్సికో మిలిటరీ కలిసి నిన్న ఒక ఆపరేషన్లో తనని హతం చేశారు. దాంతోపాటు అతనితో పాటు ఒక 6 గన్మెన్స్ అతనితో పాటు ఉన్న 6 గన్మెన్స్ని కూడా ఈ ఆపరేషన్లో మట్టు పెట్టారు. మొత్తానికైతే తను చనిపోయిన తర్వాత ఒక్కసారిగా ఆ గ్యాంగ్కి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ప్రస్తుతానికి మెక్సికో దేశంలో 20 రాష్ట్రాల్లో ఉన్న రోడ్లని కానీ బ్యాంకులని పెట్రోల్ బంకులని అన్నిటికీ నిప్పంటిస్తున్నారు. ప్రస్తుతానికి గందరగోళంగా ఉంది అక్కడ పరిస్థితి. అమెరికాకు సంబంధించిన సిటిజన్స్ ఎవరైతే గోడలారా లాంటి సిటీస్లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరు బయటికి రాకండి, ట్యాక్సీలు తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రయత్నం చేయకండి అంటూ ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నాయి. ఇటు ఇండియా కూడా భారతీయులకు సంబంధించి కూడా ఒక అడ్వైజరీని రిలీజ్ చేసింది. ఎవరు కూడా బయటికి రాకండి. ఒక్కసారి అక్కడ ఎలాంటి సిట్యువేషన్స్ ఉన్నాయో ఒక్కసారి ఆ విజువల్స్ని ఒక్కొక్కటిగా ఆ విజువల్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారు, ఆ గ్యాంగ్కు సంబంధించిన వ్యక్తులు ఏం చేస్తున్నారు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. Las casas de este. చూస్తే సిటీకి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం, ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్స్ని, ఇటు పెట్రోల్ బంక్కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ గ్యాంగ్కి సంబంధించిన వ్యక్తులు కార్లలో ఉన్న వ్యక్తులని దిగిపోమని చెప్పేసి ఆ పెట్రోల్ బంక్కి వచ్చి ఆ పెట్రోల్ బంక్స్కి నిప్పంటిస్తున్నారు. అలాగే బ్యాంకులను కావచ్చు, అలాగే గోడలారా అనే ఒక సిటీలో, ఒక ఇంపార్టెంట్ సిటీ, ఒక మెట్రోపాలిటన్ సిటీ, మేజర్ సిటీ అని చెప్పొచ్చు, అలాంటి సిటీలో ఎయిర్పోర్ట్ని సైతం అటాక్ చేశారు. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి నుంచి ప్రజలు ఎటు బయటికి తిరిగి చూసినా ఇలాంటి పరిస్థితులే. ఎటు చూసినా దట్టమైన పొగ. దాదాపు 250కి పైగా రోడ్ వేస్ని బ్లాక్ చేశారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ కార్లను ఆపుతున్నారు, ఆ కార్లకు నిప్పంటిస్తున్నారు. ట్యాక్సీలో ఉన్న ట్యాక్సీ డ్రైవర్స్ని వాళ్ళని కాల్చి చంపేస్తున్నారు. సో ఫారినర్స్, మరి ముఖ్యంగా అమెరికన్స్, అలాగే మరి ముఖ్యంగా ఇండియన్స్, వీళ్ళందరికీ కూడా అడ్వైజరీస్ ప్రస్తుతానికి జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకండి అంటూ ఇటు అమెరికన్ ప్రభుత్వం అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక అడ్వైజరీని అయితే రిలీజ్ చేశారు. సో మొత్తం మీద ఒక ట్రంప్ దీనిపైన స్పందిస్తూ ఖచ్చితంగా ఆ మాఫియా, ఆ గ్యాంగ్ని వదిలిపెట్టను, వాళ్ళ అంతు చూస్తానంటూ ట్రంప్ కూడా రెస్పాండ్ అయ్యారు. ట్రంప్ కూడా దీనిపైన చర్యలు తీసుకుంటానంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతానికి మెక్సికో దేశం మాత్రం అల్లర్లతోని ఉడికిపోతుంది. ప్రొటెస్ట్లతోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా ఎవరైతే ఫారినర్స్ ఉన్నారో మిగతా దేశాలకు, ఇతర దేశాలకు సంబంధించిన ఫారినర్స్ ఎవరైతే హాలిడే కోసం, వెకేషన్ కోసం రిసార్ట్స్కి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. మొత్తం మీద విజువల్స్లో మనం చూడొచ్చు, నగరం మొత్తం కూడా ఇటు సిటీ పూర్తిగా స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడ ఇటు కార్స్ని, అలాగే రోడ్స్ని, బ్యాంక్స్ని, పెట్రోల్ బంక్స్ని, వీటన్నిటిని కూడా నిప్పంటించి మొత్తానికైతే ఒక ప్రొటెస్ట్ని తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఆ గ్యాంగ్కి సంబంధించిన వ్యక్తులు. సో ఇటు ఎవరు బయటికి రావద్దు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు అమెరికా, లండన్, అలాగే ఇండియా, ఈ దేశాల నుంచి ప్రస్తుతానికి మెక్సికోకి ఫ్లైట్ సర్వీసెస్ని కూడా నిలిపివేశారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? పాబ్లో ఎస్కోబార్ తర్వాత, ఎల్ చాపో తర్వాత వరల్డ్ రినౌండ్ ఒక కార్టెల్ మెంబర్ అనొచ్చు, కార్టెల్ లీడర్ అనొచ్చు ఎల్ మెంచోని మొత్తానికైతే ప్రపంచ దేశాలు ఇటు ఎల్ మెంచోకి భయపడేవి. ప్రపంచ దేశాలు తను చేస్తున్న బిజినెస్, తను చేస్తున్న మాదక ద్రవ్యాల బిజినెస్ కావచ్చు, అలాగే ఇటు విధ్వంసానికి పాల్పడే ఆ గ్యాంగుకి ఇటు మెక్సికన్ ప్రభుత్వం అలాగే అమెరికన్ ప్రభుత్వం భయపడేవి. వీటన్నిటికీ సంబంధించి ఎల్ మెంచోకి అలాగే మెక్సికోలో ఉన్న పరిస్థితులకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.